స్కూల్ డేస్లో కానీ అట్లీస్ట్ కాలేజ్ డేస్లో అయినా సరే ఇలా యోగా ప్రాక్టీస్ చేయలేదు నేను. కనీసం అసలు యోగా ఉంటుందని కూడా తెలియదు ఆ డేస్లో. ఫస్ట్ నుంచి కూడా నాది థిన్ పర్సనాలిటీ అనమాట. అసలు ఒళ్ళుండేది కాదు, హైట్గా కనిపించేదాన్ని అలా బక్కగా ఉండడం వల్ల. ఇక మ్యారేజ్ అయిన తర్వాత ఆబ్వియస్గా ఒళ్ళు వచ్చేస్తుంది కదా ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ. సో అన్విత పుట్టిన తర్వాత నా వెయిట్ గెయిన్ అయింది, కానీ అంతకు ముందు అంతా కూడా స్టేబుల్గా ఉండేదాన్ని. ఇక ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ ఇక ఎవరికైనా ఒళ్ళు వచ్చేస్తుంది కదా, సో అది తగ్గించుకోవడానికి అంటే 2008లో నేను యోగాకి జాయిన్ అయ్యాను అనమాట. సో అప్పటి నుంచి యోగా తెలుసు. అప్పుడు జాయిన్ అయ్యానే కానీ ఒక 3 months వెళ్ళాను అంతే. మళ్ళీ 10 years తర్వాత అంటే 2018లో మాకు దగ్గరగా ఉండేవి కావు, ఒకవేళ ఉన్న ఎక్స్పెన్సివ్గా అనిపించేవి. అలా మాకు దగ్గరలో అంటే ఒక 5 kilometers వెళ్తే కానీ యోగా సెంటర్ ఉండేది కాదు. అందుకని బౌద్ధ యోగా అని ACS లేఅవుట్ అని ఒక ఏరియాలో ఉండేది. సో అక్కడికి వెళ్ళి క్లాసెస్ అటెండ్ అయ్యేవాళ్ళం. అది కూడా ఒక 3 months. ఇక తర్వాత అది కూడా క్లోజ్ చేసేదాం. ఇక లాక్డౌన్ వచ్చేసింది. ఆన్లైన్ క్లాస్ ఒక 2 months అటెండ్ అయ్యాను యోగా క్లాస్. అలా యోగా క్లాస్ అంటే ఇంట్రెస్ట్ ఎక్కువ అయిపోయింది అనమాట. ఇక ఎక్కడ దగ్గరలో ఉందా అని అప్పటి నుంచి సెర్చ్ చేసుకుంటూ ఉంటే మాకు దగ్గరలో ఉందని తెలిసి ఇక ఒక 6 months నుంచి వెళ్తున్నాను అనమాట. నాకు శీర్షాసనం వేయాలంటే చాలా ఇంట్రెస్ట్. దానికోసం ఈ ప్రయత్నాలన్నీ 22లో అనుకుంటా తెలిసిన ఫ్రెండ్ దగ్గర కూడా ఇలా యోగా అయితే 2 months అటెండ్ అయ్యా. అక్కడ ఇలా శీర్షాసనం వేయడం నేర్చుకున్నా. అయితే వాల్ శీర్షాసనం అయితే వేస్తా, ఇలా సింగిల్గా వేయలేను అనమాట. సో ఇలా సపరేట్గా డైరెక్ట్గా శీర్షాసనం వేయడానికి ఈ ట్రయల్స్ అన్ని ఏదైనా ప్రాక్టీస్ మీదే వస్తుంది, అందుకే గట్టిగా ట్రై చేస్తున్నా. నెక్స్ట్ ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నా. ఇక్కడ యోగా అనేది ఏజ్తో సంబంధం లేదు, ఎవరైనా చేసుకోవచ్చు. బాడీని ఫిట్గా మెయింటైన్ చేయాలంటే ఏదో ఒక వర్కౌట్ ఉండాల్సిందే. అందుకే నేను యోగాని ఎంచుకున్నాను. అందరికీ కాకపోయినా కొంతమందికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మోటివేషన్గా ఉంటుంది కదా అని ఇలాంటి క్లిప్స్ అప్పుడప్పుడు షేర్ చేస్తూ ఉంటాను. అయితే లాస్ట్ టైం కూడా షేర్ చేశాను ఇలానే. అయితే దానిలో కామెంట్ చూశాను, ఈ వయసులో నీకు అవసరమా అనేసి. అసలు యోగాకి వయసుకి సంబంధం ఏంటబ్బా, నాకు తెలియక అడుగుతున్నాను. బాడీని ఫిట్గా ఉంచుకోవాలనుకుంటున్నాను. అంటే నా వయసుకి వాకింగ్ చేసుకోమని వాళ్ళ ఉద్దేశం. అది నా ఇష్టం. నేను వాకింగ్ చేసుకుంటానో యోగా చేసుకుంటానో అది నా ఇష్టం. చెప్పడానికి వాళ్ళెవరు? అయినా అవన్నీ నేను పట్టించుకుని అనుకోండి. అయినా వాళ్ళకి ఖచ్చితంగా సమాధానం చెప్పాలనిపించింది, అందుకే చెప్తున్నా. నేను ఇలా యోగాని కంటిన్యూ చేయడం వల్లే ఇంత హెల్తీగా, అంటే ఈ వయసు వచ్చినా కూడా హెల్తీగా, ఫిట్గా అండ్ ఏ హెల్త్ ఇష్యూస్ లేకుండా ఉండగలుగుతున్నాను. అయినా ఇంత వయసు అని నా వయసుని ఎక్కువ పెంచేసుకుంటున్నాను కదా. అవును, నాకు తెలియక అడుగుతా, 45 సంవత్సరాలకే ముసలోళ్ళు అయిపోతాం. ఈ యోగా పోస్చర్కే కాదు, ఇంకా డ్రెస్సులు వేసుకున్న వాళ్ళకి ఏంటో ప్రాబ్లం నాకు అర్థం కావట్లే. మనం ఉండే లొకాలిటీని బట్టే మనం ఉంటాం కదా. ఇంకొకరైతే ఇలా టీషర్ట్లు ఈ వయసులో అవసరమా అంటారు. మరి యోగాకి వెళ్ళేటప్పుడు టీషర్ట్లు కాక చీరలు కట్టుకొని వెళ్తామా? డ్రెస్ కూడా అంత కంఫర్ట్గా ఉండదు, కాబట్టే కంఫర్ట్గా ఉన్న టీషర్ట్లని వేసుకుంటూ ఉంటాం.